హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమిని మాఘ పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవికి చాలా ఇష్టమైన రోజు. సరస్వతీదేవి జన్మించిన రోజు. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు పూజ చేసుకుంటే చాలా మంచిది. పిల్లలకు మెయిన్గా అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతీదేవిని ఇలా పూజ చేసుకుని సరస్వతీదేవి ఆరాధన చేస్తే వాక్శుద్ధి కలుగుతుంది. అంతేకాకుండా సద్బుద్ధిని కూడా పొందుతారనమాట. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని కూడా పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినా కూడా మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవికి చేసే పూజ చాలా చాలా విశిష్టమైనది. ఈరోజు మా స్కూల్లో వసంత పంచమి పూజ అయితే ఎర్లీ మార్నింగే ముగించేశారు. అయితే ఈరోజు పూజ చేసి అక్షరాభ్యాసం చేపిస్తే పిల్లలకి చాలా మంచిది. మనకి సరస్వతీదేవి ఆశీర్వచనం ఉన్నట్టే. అందుకే ఈరోజు బాసరలో ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేపిస్తారు కదా. మీరు మీ ఇంట్లో మీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం మీరు చేయించుకోలేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేసుకుని ఈ వసంత పంచమి రోజు ఖచ్చితంగా అక్షరాభ్యాసం చేయించుకోండి. చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.